నా పేరు కొంటిముక్కల నాగేశ్వరరావు అండి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోటపాడు గ్రామం. నేను ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నాకు గౌరవనీయులైన ఖమ్మం నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు నాకు ఇక్కడ సీట్ ఇచ్చారు. వారి ఆశీస్సులతో ఇక్కడ యువేంద్ర గారి ఆశీస్సులతో ఇక్కడ పోటీ చేస్తున్నాను గ్రామ సర్పంచ్గా. ఇక్కడ నేను 70 నుంచి 100 ఓట్ల మెజార్టీని గెలవబోతున్నాను. ఇక్కడ మాకు ఆల్రెడీ మంత్రి గారు వచ్చిన తర్వాత 12 కోట్ల రూపాయల రోడ్లు ఇవ్వడం జరిగింది. ఆ డెవలప్లో ఆల్రెడీ కొన్ని వేయడం జరిగింది. ఇప్పుడు ఒక 3 కోట్ల రూపాయలు టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు అయిపోతాయి. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఊళ్ళో మిగిలిపోయిన 30 లక్షలు అయితే మా గ్రామంలో రోడ్లన్నీ అయిపోతాయి. మంత్రి గారు వచ్చినాక మొన్న 1 కోటి రూపాయలు ఊళ్ళో వేయడం జరిగింది. ఈ 30 లక్షలతోటి ఊళ్ళో రోడ్లు మొత్తం కంప్లీట్ అవుతాయండి. అలాగే ఎస్సీ కాలనీలో ఒక 5 లక్షల రూపాయలు డ్రైనేజీ శాంక్షన్ చేశారు. టెండర్ కూడా అయిపోయిందండి. అది కాంట్రాక్టర్ కొద్దిగా మొదలు పెట్టలేదు. ఇంకా అది కూడా ఈ నెలలో వచ్చే నెలలో మొదలు పెడతారు. ఇంకా మెయిన్ రోడ్ ఇప్పుడు మాకు ఇక్కడ నుంచి ఊరు బయట వరకు అండి మెయిన్ రోడ్డు 1,20 లక్షలతోటి రోడ్డు డబల్ రోడ్డు చేయడం జరుగుతుందండి. అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉంది. ఇంకా టెండర్ కాలేదు. అలాగే మొన్న 53 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందండి. అలాగే 51 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం 40 ఇళ్ళ దాకా ఆల్రెడీ స్లాబ్ లెవెల్ వచ్చినాయి. కొన్ని మొదలు పెట్టే ఉన్నాయండి. అలాగే పింఛన్లు కానీ ఇవేవి కానీ ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఇవ్వకపోవడం వల్ల బాగా కొంచెం ఇబ్బంది ఉన్నాయండి. ఇల్లు కూడా మొన్న 50 ఇచ్చినా కూడా ఇంకా సరిపోవట్లేదు. అంటే ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు కూడా ఇచ్చినట్టయితే గత ప్రభుత్వం ఈరోజు అంత ఇబ్బంది ఉండకపోయేదండి. దానివల్ల ఇంకొక 80 ఇల్లు కావాలని అడగడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మార్చిలో ఇస్తామని చెప్పారు 2వ ఫేజ్లో. అది కూడా వస్తే కొంచెం మిగిలిన ఏమైనా ఉంటే ఇంకోసారి చేయడం జరుగుతుందండి. నేను ఇంతకుముందు ఇక్కడ జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు పనిచేస్తున్నానండి. అలాగే నాకు ఈ టికెట్ ఇవ్వడం వల్ల నేను కూడా మిగిలిన పనులన్నీ చేయడం జరుగుతుంది. ఆసరాగా అందరికీ దగ్గరలో అందుబాటులో ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ నాకు చేతనైన వరకు మంచి అయినా చెడైనా ఊళ్ళో సేవ చేయడం జరుగుతుంది. అందువల్ల నేను రాజకీయంగా గెలిచి ఉంటే ఇంకా మంచిగా చేయొచ్చు అన్న ఉద్దేశంతో సీటు అడగడం జరిగింది. మా మంత్రివర్యులు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించి సీటు ఇవ్వడం జరిగిందండి. దానివల్ల ఇప్పుడు ఒక 100 ఓట్ల మెజార్టీలో గెలుస్తాను. అలాగే ఇంకేమన్నా మిగిలినవి ఉన్నా కూడా ముసలోళ్ళు పెన్షన్లు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా నేను గెలిచిన తర్వాత చేస్తాం. ఇంకా మా ఊర్లో కాలువలు అవసరం ఉన్నాయండి. ఇప్పుడు మంత్రి గారిని అబ్బాయి యుగేంద్ర బాబు గారు వస్తుంది. ఈరోజు మేము అతనికి ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా మంత్రి గారికి చెప్పి మాకు శాంక్షన్ చేయమని కోరుతాం. అవి ఖచ్చితంగా వస్తాయండి. ఇంకా ఏమైనా చిన్న చిన్న పనులు ఉన్నా కూడా మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి మాకు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారండి. దాన్ని సీఎం గారు ఉండి మాకు అధికారం ఉంది కాబట్టి 5 సంవత్సరాల్లో ఏమున్నా కూడా మేము చేసి జనాలకి అందుబాటులో ఉండి అన్ని పనులు చేస్తామండి. దానివల్ల ఇప్పుడు మనం అభివృద్ధి చేయడానికి ఉంటుంది. ఇప్పుడు అధికారం లేని పార్టీని గెలిపిస్తే ఇక్కడ వాళ్ళకి ఫండ్స్ కనుక కష్టం కదండి. వాళ్ళు ఎవరున్నా అధికారం ఎప్పుడు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళది ఉన్నది. ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి జనాలు కూడా అధికార పార్టీకి వేస్తే ఓట్లు ఉపయోగపడతాయి, గెలిస్తే పనులు అవుతాయి. మళ్ళీ లేకపోతే కొంచెం ఇబ్బంది పడతామని చెప్పేసి జనాలంతా చేయడం కోసం అందులో నేను ఇక్కడ కొత్తగా నిలబడుతున్నానండి. నా మీద వాళ్ళకి ఏమీ వ్యతిరేకత లేదు, ఏమి లేదండి. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన వాళ్ళ మీద కొంచెం వ్యతిరేకత ఉంది. వాళ్ళు చేయలేదని అవుతుంది. ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక కార్డు ఇవ్వలేదు. కాబట్టి ఆ వ్యతిరేకతని మేము క్యాష్ తీసుకొని చేయగలుగుతామండి. ఇక్కడ 300 ఇళ్ళకి 0 బిల్లు వస్తున్నాయండి. కరెంటు 0 బిల్లు అందరికీ. అలాగే ఇప్పుడు మొన్న వచ్చిన కానీ సన్న బియ్యం వేయటం వల్ల అందరం ఇంతకుముందు పెద్దింటి వాడు ఏ బియ్యం తింటుండో ఈరోజు పేదవాడు కూడా ప్రతి పేదవాడు కూడా సన్న బియ్యంతో తినటం జరుగుతుందండి. అది కూడా మాకు పెంచింది ఉందండి. అలాగే మహిళలు ఎవరైనా అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా ఎప్పుడైనా ప్రయాణం చేస్తే బస్సు ఫ్రీ ఉందండి. ఇంతకుముందు హైదరాబాద్ పోయితే 500-600 ఛార్జ్ అయ్యేది. అప్ అండ్ 1500 అయ్యేది. ఇప్పుడు ఆ 1000-1200 కూడా లేవు. మంచిగా ఫ్రీగా పోయి రావచ్చు. ఎవరైనా అక్క చెల్లెళ్ళు అత్తగారిలో పోయినా కూడా తల్లిగారిలో పోయినా కూడా మొత్తం ఫ్రీ ఉండటం వల్ల మహిళల్లో కూడా మంచి ఉత్సాహం ఉందని మనం వేసి గెలిపిస్తే మొన్న రుణమాఫీ కూడా 2 లక్షలు ఇస్తా అన్నారు. 2 లక్షల వరకు ఇవ్వడం జరిగిందండి. పైన ఉన్నాయి మాత్రం కొంచెం ఉండడం వల్ల అవి కూడా తర్వాత ఏమైనా ఆలోచించి చేస్తారేమో. డ్వాక్రా మహిళలకి 2 లక్షల రుణాలు ఇస్తారండి. పాల వడ్డీల కింద మొన్న కొన్ని అమౌంట్ 2 కోట్లు ఇవ్వడం జరిగింది. వడ్డీ లేని రుణాలు ఇచ్చారండి.
కాబట్టి ఇవన్నీ చూసినా కూడా వాళ్ళు 10 సంవత్సరాల్లో చేయలేని పనులు కూడా ఈ 2 సంవత్సరాలనే, ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా కాలేదండి, మొన్నటికి అయిందండి 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు ఇన్ని పనులు చేయగలిగితే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో కూడా మనం ఈ అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మనకి నిధులు వస్తాయి, నిధులు వస్తున్నాయి, కార్డులు వస్తాయి, అన్ని ఏమైనా చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ మా పెద్దవాళ్ళు అందరూ కూడా యువతలు కానీ అందరూ కలిసి ముస్లిమ్స్ కానీ ఎస్సీలు కానీ అందరూ కూడా చౌదరులు కానీ అందరూ కలిసి గెలిపించుకుందాం అధికారంలో ఉన్న పార్టీని అనే ఆలోచనకు వచ్చారు. కాబట్టి మనం ఇక్కడ గెలవబోతున్నామండి. వచ్చినందుకే రమణ గారు లాస్ట్ 2019 ఎలక్షన్ నుండి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది ఈ పంచాయతీ నుంచి. మేము అధికార పార్టీలో లేకపోయినా మాకు 2 వార్డులు ఒక మంచి మెజార్టీతో మాకు సర్పంచ్ పదవి దక్కడం జరిగింది. ఆ సర్పంచ్ పదవికి సహకరించిన మా కోటపాడు ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు అధికారం లేకపోయినా సరే అధికారంతో ఉన్న సంబంధాలు, పైగా నేను 2001 నుండి మా పంచాయతీలో వార్డు మెంబర్గా కంటిన్యూ అవుతూ ప్రతి విషయం పైన నాకు సమగ్ర సమాచారం ఉంది. ఏ అధికారి దగ్గర పోయి ఏ పని చేయించాలి, ఏ శాఖ దగ్గర పోతే ఏ పనులు అవుతాయి, ఇట్లాంటి అన్నిటిపైన వృద్ధాప్య పెన్షన్లు ఎట్లా ఎవరికి చేయించాలి, ఎవరికి రావట్లేదు, ఎవరికి వస్తున్నాయి, రేషన్ కార్డులు ఎవరికి ఉన్నాయి, ఎవరికి రాలేదు, ఇందిరా మిల్లు ఎవరికి ఉంది, ఎవరికి రాలేదు, ఇట్లాంటి ప్రతి అంశం పైన మాకు కంప్లీట్ సమాచారం ఉండటం వల్ల ఏ పనినైనా మేము అవలీలా చేసుకుని వచ్చినాం. అధికార పక్షాన్ని ఎదుర్కొంటూ ఊళ్ళో డెవలప్మెంట్ అనేది ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మా ఊళ్ళో ఏ చిన్న ఒక సింగిల్ హౌస్కి కూడా సీసీ రోడ్లు తెప్పించుకొని వేయించుకున్నాం. ఇట్లాంటి అభివృద్ధి చేసిన మాకు ఇవాళ మాకు పార్టీ అధికారంలో ఉంది. మాకు ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉండటం మాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు జరగబోయే ఈ పంచాయతీ ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండముక్కల నాగేశ్వరరావు గారికి, అట్లాగే ఆయన ప్యానెల్లో ఉన్న 10 మంది వార్డు మెంబర్లలో అత్యధికంగా వార్డులని మేము దక్కించుకొని సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ని కూడా మేము గెలవడానికి మంచి వాతావరణం అనుకూలంగా ఉంది. మాకు ఈ వాతావరణాన్ని మేము అనువుగా మలుచుకొని ప్రజలకు మరిన్ని మంచి పనులు చేయడానికి మేము ఒక ప్రణాళికాబద్ధంగా మీ అందరం కూర్చొని మాట్లాడుకొని మేము అందరం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, మాకు యంగ్ అండ్ డైనామిక్ హీరో యువేంద్ర అన్న ఉన్నారు, ఆయన గారికి ఏ విషయం చెప్పినా క్షణాల్లోనే పని పరిస్థితులు ఉంది. ఇట్లాంటి అభివృద్ధి పనులను చేయించుకోవడానికి ఇక్కడున్న గ్రామ ప్రజలందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. మా అభ్యర్థులందరూ కూడా మంచి మేయర్తో గెలవాలని ఆశీస్సులు ఆ అమ్మవారి దేవుళ్ళు అందరూ కూడా ఉండాలని మేము ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మండలం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అండి. మా గ్రామంలో గత 10 సంవత్సరాలలో జరిగినటువంటి డెవలప్ అనేది ఈ యొక్క 2 సంవత్సరాలలోనే కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. మాకు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు మాకు మంత్రి గారు కావడం, వ్యవసాయ శాఖ మంత్రి గారు కావడం, పైగా అభివృద్ధి అంటేనే ఎక్కడైనా కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు అంటేనే అభివృద్ధి అంటేనే తుమ్మల నాగేశ్వరరావు గారు అనే విధంగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో కూడా సార్ అలానే చేస్తారు. కాబట్టి మా దగ్గర కూడా ఈ 2 సంవత్సరాల కాలంలోనే చాలా డెవలప్ చేశారు. 10 సంవత్సరాలలో కానటువంటి సీసీ రోడ్లు మొత్తం కూడా మా దగ్గర ఇప్పుడు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే సుమారు ₹1 చిల్లరతోనే ఊళ్ళో గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు పోయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కాలనీలో అంతర్గతంగా ఉన్నటువంటి సీసీ డ్రైన్లు, సైడ్ డ్రైన్లు కూడా మనకి 25 లక్షలతోనే రావడం జరిగింది. వాటిని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. వర్షాల కారణంగా కాంట్రాక్టర్ గారు కొంతవరకు సమయాభావం వల్ల స్టార్ట్ చేయలేదు. అలాగే మాకు ఉన్నటువంటి కోటపాడు పాపడపల్లికి ఉన్నటువంటి లింక్ రోడ్ని కూడా ₹3 కోట్ల చిల్లరతోనే డామర్ రోడ్డు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. అలాగే దారేడు కోటపాడుకున్నటువంటి లింక్ రోడ్డు కూడా మాకు డామర్ రోడ్డు రావడం జరిగింది. అది కూడా వర్క్ ప్రాసెస్లో ఉన్నది. మాకు చేలకు పోయేటువంటి రోడ్డు కూడా ఒక రోడ్డు వచ్చేసి ₹1 రావడం జరిగింది. బీటీ రోడ్డు అది కూడా. ఇంకొక రోడ్డు వచ్చేసి ₹120 లక్షలతో రావడం జరిగింది. కోటపాడులో ఈ 2 సంవత్సరాల కాలంలో చేసిన పనులు కానీ మనకు వచ్చినటువంటి అభివృద్ధి పనులకి ఏదైనా కానీ శాంక్షన్ అయినటువంటి పనులు మళ్ళీ ఫ్యూచర్లో చేయడానికి ఎక్కడైనా ఒక తట్ట మట్టి పోయడానికి కూడా అవకాశం లేకుండా ప్రతి ఒక్క రోడ్డు కూడా మొత్తం కూడా సార్ ఇవ్వడం జరిగింది. సుమారుగా ₹12 కోట్ల చిల్లరతో రోడ్లు ఇచ్చారు. 10 సంవత్సరాల కాలంలో మా ఊరికి ఒక్క ఇల్లు కూడా రాలేదు, డబుల్ బెడ్రూమ్స్. కానీ ఈరోజు ఇందిరమ్మ ఇల్లు 51 ఇల్లు రావడం జరిగింది.
అన్నింటిలో నుంచి 36 ఇళ్ళు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం వెనక ముందు అవుతున్నారు కట్టుకోవడానికి. అలాగే 50 రేషన్ కార్డులు వచ్చినాయి మా దగ్గర. ఇందిరమ్మ 350 ఇళ్ళకి ఉచిత కరెంట్, 200 యూనిట్ల కరెంట్ వస్తుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చేసిన డెవలప్ అనేది 10 సంవత్సరాల్లో చేసిన డెవలప్ అనేది ఎక్కడ కూడా వాళ్ళు చేసింది శూన్యం. మేము 2 సంవత్సరాల కాలంలోనే చేసింది చాలా డెవలప్ ఉందని చెప్పేసి అని చెప్తాను. ఏ బజారీకి పోయినా కానీ గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో UPI 1, UPI 2లో వచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లులు, మళ్ళీ పైగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వంలో వచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కోటపాడులో ఒక ఇల్లు ఇచ్చిందని కూడా చెప్పుకోవడానికి లేదు. ప్రతి ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లే. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు పోతున్నాయి. సన్న బియ్యం ప్రతి ఒక్కరు కూడా అంతకుముందు లావు బియ్యం వస్తుంటే తినలేకపోయి ఇబ్బంది పడేవారు. కానీ అలా పేద ధనిక అనే భేదం లేకుండా సన్న బియ్యం రావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా తినడానికి బాగున్నది. సన్న బియ్యం అందరం కూడా అవే తింటున్నాం. కాబట్టి అభివృద్ధి చూసి రేపు రాబోయే రోజులలో ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉన్నది. ఏది చేయాలన్నా కానీ అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీకి ఓటేస్తేనే, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి కొండముక్కల నాగేశ్వరరావు గారికి ఓటేస్తేనే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. లేదు అంటే మీరు దున్నపోతే గడ్డేస్తే బర్రె పాలు ఎట్లయితే ఇయ్యదో, బర్రెకి పాలేస్తేనే గడ్డేస్తేనే పాలు ఎట్లయితే ఇస్తుందో, అధికార పార్టీకి ఓటేస్తేనే ఖచ్చితంగా కూడా మీకు అభివృద్ధి అనేది జరుగుతుంది. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అభివృద్ధి జరగడానికి, మన ఊరు అభివృద్ధికి వెనకబడుతుంది అని చెప్పి కూడా మా గ్రామాల్లో అందరికీ తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా సహకరిస్తూ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి అయినటువంటి కొండముక్కల నాగేశ్వరరావు గారికి ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి అందరూ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము 100 ఓట్ల పైన మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి బలమైన విశ్వాసంతో ఉన్నాం. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం 11వ తారీఖు రోజు అని చెప్పేసి మేము అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ ఫోన్లలో కూడా తీసుకోవచ్చు.